యా ఓకే, ఫస్ట్ మనం శ్రీధ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యా శ్రీధ గారు. ప్లీజ్ సార్, పనిచేస్తుంది సార్. అందరికీ నమస్కారం. సుమారుగా 2 సంవత్సరాల పైబడి మేమందరం సమిష్టిగా ఈ ఆనంద కుటుంబం చేస్తున్న పరదా ప్రయాణం రేపు 22వ తారీఖు తోటి చివరి దశకు వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి టెక్నీషియన్లు కానీ లేదా నటులు కానీ మొదటి రోజు ఎంత ఉత్సాహంతో పనిచేశారో చివరి రోజు వరకు కూడా అదే ఉత్సాహంతో, ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. టెక్నికల్ సైడ్ కానీ లేదా ఆర్టిస్టుల సైడ్ కానీ ఈ సినిమాకి అందించిన సహకారం ఎప్పటికీ ఏ రకంగానూ కూడా మేము మరవలేనిది. శ్రీశ్రీ గారు అంటారు, ప్రభు ఎక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలు ఎవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని. ఆ రకంగా ఈ సినిమా క్రియేటివ్ టీం అంతా కూడా మా దర్శకులు ప్రవీణ్ గారి నేతృత్వంలో, అలాగే ప్రొడక్షన్ టీం అంతా కూడా మా సోదరుడు విజయ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టిన డబ్బుల కంటే కూడా 10 రెట్లు ప్రాణాలు పణంగా పెట్టి మనస్సాక్షిగా బాగా అందరూ పనిచేసిన ఫలితమే ఈ రోజున పరదా మీ ముందుకు వస్తోంది. ఇది ఖచ్చితంగా మీ అందరినీ కూడా డిసప్పాయింట్ చేయదు, ఖచ్చితంగా మీ అందరినీ కూడా అన్ని రకాలుగాను అలరిస్తుందని చెప్పగలం. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి అనుపమ పరమేశ్వరన్ గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందిస్తున్న సహాయ సహకారాలు ఏ రకంగానూ కూడా ఎప్పటికీ మర్చిపోలేనివి. మా ఆనంద మీడియా మొత్తం మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటుందని మరొకసారి మీ అందరి సాక్షిగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే దర్శన రాజేంద్రన్ గారు మనందరికీ తెలుసు, హృదయం, జయ 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 హో ఇటువంటి సినిమాలతో ఆమె ఎంత పాపులరో మనందరికీ కూడా తెలుసు. పేరుకు మలయాళీ అయినా కూడా ప్రతి తెలుగింట్లో కూడా దర్శన రాజేంద్రన్ అంటే ఎవరికో తెలుసు. అలాంటి ఆమె నేషనల్ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ విన్నర్. ఒక కొత్త సంస్థ ఆనంద మీడియా అనే కొత్త సంస్థ అప్పుడప్పుడే వచ్చిన అప్కమింగ్ డైరెక్టర్తో సినిమా తీస్తూ ఉంటే కథ చెప్తే కంటెంట్ నచ్చి ఈరోజు చేయడానికి ముందుకొచ్చి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడకు కూడా ఆనంద మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆమెను మలయాళీ అని ఎవరు అనుకోరు, మన తెలుగింటి పిల్లే అనుకుంటారు. ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు, ఆమె సెట్లో కూడా స్వయంగా మాట్లాడారు, ఇక్కడ కూడా డబ్బింగ్ ఆమెనే చెప్పారు. అలాగే సంగీత గారు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డిఓపి మృదులా సేన్ గారు కొత్తగా వచ్చారు, శుభం చేశారు. దాని తర్వాత పరదా ఇప్పుడు వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి గురించి. ఇకపోతే ఇందాక మీరు 3 పాటలు విన్నారు, ఇంకో 2 పాటలు రావాల్సి ఉంది. గోపి సుందర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఆ పాటలన్నీ కూడా ఇక్కడే ఉన్నారు వనమాలి గారు, దయచేసి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వనమాలి గారు ఇక్కడే ఉన్నారు. ఈ సినిమాలో ఉండే 5 పాటలు కూడా ఆయనే రాశారు. స్వతహాగా ఈ రోజుల్లో పాటల రచయిత, సింగర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి పెద్దగా కనెక్టివిటీ ఉండదు, వాట్సాప్లోనే మాట్లాడుకుంటారు, మెసేజ్లు ఇచ్చుకుంటారు. కానీ వనమాలి గారి పాటలన్నీ రాయడమే కాకుండా ఏదైతే పాటలు రికార్డింగ్ అవుతోందో అప్పుడు స్వయంగా స్టూడియోకి వచ్చి దగ్గరుండి ఉచ్చారణలు అవన్నీ సరిగ్గా పలికారా లేదా, పాటలన్నీ కూడా ఆయన రాసినట్టుగా ప్రతి పదం పలికారా లేదా అని దగ్గరగా ఉండి చెక్ చేసుకుని అంతగా ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు. అలాగే ఇక్కడే ఉన్నారు మా ఎడిటర్ ధర్మేంద్ర గారు. ఆయన ఈ సినిమాకి దాదాపు ఒక 10 సినిమాలకి చేసేంత పని ఒక సినిమాకి చేశారు. ఇలాగ ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆనంద మీడియా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే మీ అందరికీ కూడా ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో ఇందాల మా డైరెక్టర్ ప్రవీణ్ గారి మదర్ మాట్లాడుతూ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి ఆగింది, అందరూ బాధపడ్డారు అన్నారు. యాక్చువల్గా కులు మనాలిలో షూటింగ్కి వెళ్ళినప్పుడు 2 రోజులు షూటింగ్ అయిన తర్వాతే అక్కడ ఎప్పుడూ లేని 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఫ్లడ్ వచ్చి షూటింగ్ ఆగడం జరిగింది. ఆగినా కూడా అదంతా మా మంచికే జరిగినట్టుగా అంతకంటే మరింత అద్భుతమైన అవుట్పుట్తో తర్వాత సినిమాని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి జరిగిన ఏదైనా కష్టం వచ్చినా చిన్న బాధ అనిపించినా కూడా దానికంటే 100 రెట్లు ఫలితం ఈ సినిమాకి మేము అనుభవించాం. అయితే ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఈ సినిమా జరిగిపోయిన తర్వాత అయిపోతున్నప్పుడు
దాదాపు సినిమా అయిపోయింది. చివరిలో ఇక్కడ మా మిత్రుడు, మా సోదరుడు, సహచరుడు విజయ్ గారి నాన్నగారు సుకుమార్ గారు ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున అకాల మరణం చెందారు. దురదృష్టవశాత్తు ఆయన కొడుకు కష్టాన్ని చూశారు, కానీ కొడుకు ఈరోజు ఎదిగి సాధించబోయే విజయాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారు. అయ్యా సుకుమార్ గారు, ఆయన ఒక్కలే కాదు మీ బిడ్డ. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళే. ఖచ్చితంగా పైనుంచి మీ ఆశీర్వాదాలు మీ అబ్బాయికి, ఈ ఆనంద మీడియాకి ఎప్పటికీ ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం. మేమందరం ప్రౌడ్ఫుల్గా చెప్తా ఉన్నాం, ఈ పరదా సినిమాని రేపు 22వ తారీఖున సాధించబోయే విజయాన్ని మేమందరం మనస్ఫూర్తిగా మీకే అంకితం చేస్తున్నామని చెప్పని సవినయంగా కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని చూడండి, మీ వాళ్ళందరికీ కూడా చూపించండి. ఇది ఎవ్వరికీ ఎప్పటికీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఇది పరదా అనేది ఏదో వచ్చి 10 రోజుల్లో వెళ్ళిపోయే సినిమా కాదు, 10 సంవత్సరాల పాటు అందరూ మాట్లాడుకునే సినిమా అవుతుందని మేమందరం సగర్వంగా చెప్పగలమని మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకొక చిన్న విషయం అంటే ప్రొడ్యూసర్లను పిలిచారు కదా, వీళ్ళందరూ ఏదో చిన్న డిక్కీ బలిసిన కోళ్ళు అనుకోకండి. ప్రొడ్యూసర్లు అంటే మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ 99% మంది మీలాగే మేము కూడా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ సినిమా అంటే పిచ్చి, సినిమా కోసం బతకాలి, సినిమా కోసం చావాలి అనే దాంతో వచ్చి ఈ రోజున మేము అందరం కూడా కష్టమో నష్టమో డబ్బులు పెట్టి ఒక మంచి సినిమాని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా అదే సహృదయంతో ఆదరిస్తారని, ముందు కూడా మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రేరణ ఇస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇప్పుడు విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో గాయ్స్,